ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష ముగిసింది. జీవో నెంబర్ 3 ని రద్దు చేయాలని భారత్ జాగృతి డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం దీక్ష ముగిసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజకీయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా దారుణం, సిగ్గుపడాల్సిన అంశం. మరి అంత వాడుకొని అంత రాజకీయం చేసి అంత కన్ఫ్యూజ్ చేసి ఇవాళ అదే ఆడబిడ్డల హక్కులను కాలరాస్తూ మీరు జీవో 3 అనేటటువంటి తీసుకొచ్చినారు. అది నిజంగా అన్యాయం, దారుణం. ఆడబిడ్డల యొక్క హక్కుల్ని పర్మనెంట్ గా హననం చేసేటటువంటి ఆ జీవో. ఈ దీక్ష ద్వారా, ఈ వేదిక ద్వారా ఈ మార్చి 8 మహిళా దినోత్సవం నాడు మరొకసారి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవో 3ని మీరు తక్షణమే రద్దు చేయండి. జీవో 3 రద్దు చేయడానికి మాకు కోర్టు అడ్డం ఉందని చెప్తా ఉన్నారు. అది తప్పు మాట. కోర్టులో కేసీఆర్ గారు ఆ జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. కానీ మీరే కోర్టు కేసు వాపసు తీసుకొని తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం చేస్తా ఉన్నారు. కోర్టు పేరు చెప్పి దయచేసి ఆడబిడ్డల గొంతు కొయ్యొద్దని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. న్యాయస్థానం పేరు చెప్పి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక సాక్షిగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇంకొక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. నిజంగా మీ జీవో 3 కరెక్టే అయితే, నిజంగా మీ జీవో 3లో న్యాయం ఉంటే ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడే పరీక్షలు పెట్టిండ్రు, ఫలితాలు కూడా ఇచ్చిండ్రు. కానీ మీరు వచ్చినాక నియామకాలు చేపట్టిండ్రు. ఈ 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మీరు మరి ఈ 30,000 ఉద్యోగాలలో ఎంతమంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఆ వాస్తవాన్ని, ఆ వైట్ పేపర్ని బయట పెట్టాలని చెప్పి నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ 30,000 ఉద్యోగాలు మరి జీవో 3 ప్రకారం మీరు నింపినరా, పాత జీవో 41 ప్రకారం నింపినరా? అది కూడా తక్షణమే జవాబు చెప్పాలి. ఇవాళ చాలా మంది గురుకుల అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. వారికి పిలిచి మాట్లాడి వారి సమస్యను పరిష్కరించవలసిందిగా తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతో మంది లైబ్రరీయన్లు రాసిన పిల్లలు వచ్చిండ్రు, కానిస్టేబుల్ రాసిన పిల్లలు వచ్చిండ్రు. పారదర్శకత లోపించింది, అన్నీ ఉండి కూడా కారణాలు లేకుండా ఉద్యోగాలు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి అనేక మంది వాళ్ళు ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇచ్చిపోయినారు. మరి అటువంటి వారందరికీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టండి. అది టీఎస్పీఎస్సీ నుంచి పెడతారా, ప్రభుత్వం నుంచి పెడతారా? పెట్టి నిరుద్యోగుల సమస్యను తక్షణమే పరిష్కారం దిశగా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ జవాబు చెప్పాలి. సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చిందని చెప్పి సాకు చూపిస్తా ఉన్నారు. పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. అదేవిధంగా బీహార్లో మీరు పొత్తున్నటువంటి ప్రభుత్వమే సుప్రీంకోర్టు ఆర్డర్ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. మరి బీహార్ చేయగలిగినప్పుడు, కర్ణాటక చేయగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆడబిడ్డలకు వ్యతిరేకంగా జీవో ఎందుకు ఇచ్చిండ్రో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే మన గవర్నర్ గారు తమిళసై గారిని కూడా నేను ఈ ధర్నా వేదిక నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మేము వారి అపాయింట్మెంట్ కూడా కోరి ఉన్నాము. ఈ మహిళా ఇష్యూలన్నీ కూడా చెప్దామని వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మహిళల పట్ల, మహిళల పక్షాన నిలబడతా అని అనేక సార్లు చెప్పుకొని ఉన్నారు. తక్షణమే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. గురుకుల అభ్యర్థులు అడిగితే వారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. నిరుద్యోగులు ఎవరు అడిగినా వారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. ఈ జీవో 3 ఎట్లా మహిళలకు నష్టం చేస్తుందన్న విషయాన్ని తక్షణమే గవర్నర్ గారు గమనించి మహిళలకు అండగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు, మరి మహిళలతో పెట్టుకున్నోళ్ళు చరిత్రలో బాగుపడ్డోళ్ళు ఎవ్వరు లేరు. అది దుర్యోధనుడు కావచ్చు, రావణాసురుడు కావచ్చు, కంసుడు కావచ్చు, మహిషాసుర మర్దనుడు కావచ్చు, ఎవరైనా సరే మరి మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో బాగుపడలేదు. రేవంత్ రెడ్డి గారు మీరు మా ఆడబిడ్డలతో దయచేసి పెట్టుకోవద్దు, ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు. కలకంటి కంట కన్నీరు ఒరికితే ఏ రాజ్యం కూడా బాగుండదు, ఏ ఇల్లు కూడా బాగుండదు. కాబట్టి ఆడబిడ్డలకు దుఃఖం కలిగించే ఈ జీవోని తక్షణమే మీరు విరమించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇట్లా మనం మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఏందది? ఈ జీవో 3 కవితమ్మ మహిళలకు అండగా మాట్లాడతలేదు, మగపిల్లలకు అన్యాయం జరుగుతుందని కొత్త పుకారు లేపుతున్నారు. మా బిడ్డలందరూ కూడా, మా మగపిల్లలందరూ కూడా, నాకు కూడా 2 మగపిల్లలు ఉన్నారు. మీకు అన్యాయం చేస్తే నాకు వచ్చేదేం లేదు. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 33% అనేటటువంటి హక్కు ఆడపిల్లలకి 1996 నుంచి ఉన్నది. అది దాటి 1% కూడా నేను ఎక్కువ అడుగుతలేను. ఉన్న 33% అందరూ ఒప్పుకున్నది, అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నది. వాటిని యాజ్ ఇట్ ఈస్ గా కాపాడమని మాత్రమే నేను అడుగుతా ఉన్నా తప్పితే మగపిల్లలకు అన్యాయం చేయాలని నేను అడుగుతలేను.
ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన ముచ్చట్లు మాత్రం చెప్తాడు బాగా. ముఖ్యమంత్రి